వాచ్ వేసుకుంటారా, టైప్ వేసుకుంటారా, వేసుకుంటారా అదే నెల్లూరు జిల్లా సంఘంలోని చర్మకారుడు ఇజ్రాయిల్తో ఏటీఎం న్యూస్తో అంతరంగం. నా పేరు ఇజ్రాయిలు, సంఘం గ్రామం మాది. ఇక్కడ మా తాతల ముత్తాతల కాడి నుంచి ఈ గ్రామంలో చెప్పులు కుట్టేవాళ్ళని. రైతుల దగ్గర పోయి చెప్పులు తెచ్చుకొని కుట్టి వాళ్ళ ఇళ్ళకి ఎత్తుకొని పోయి వాళ్ళు అన్నం పెడితే తీసుకొని పోయి మా ఇంటికాడ మా పిల్లకాయలకి మా భార్య బిడ్డ పెట్టుకొని ఆ పెట్టిన అన్నం తిని ఇచ్చేసి చేసుకుంటా ఉన్నాము. వాళ్ళు పెట్టి చేసుకొని తింటా ఉన్నాము. తర్వాత సమయానికి మా పెద్దలు చేసే చర్మాలు ఊనేవి ఏమీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు సంఘం బస్ స్టాండ్లో అంటే చెప్పులు లబ్బర్ చెప్పులు తయారైపోయినాయి. అందువల్ల చర్మాలు లేవు. దానివల్ల ఇప్పుడు ఓళ్ళు కూడా ఏమంటే సాఫ్ట్ చెప్పులు తీసుకుంటుండ్రు. మేము కుట్టే చెప్పులు లేవు, ఇప్పుడు చర్మాలు ఊనేది లేదు. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే మేము ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర వచ్చి నేను ఒక దగ్గర కూకొని బస్ స్టాండ్లో చెప్పులు కుట్టుకుంటున్నాను. ఓళ్ళు కూడా ఏమంటే ఈ చెప్పులు తెగిపోయిన చెప్పులు నా కాడ తెచ్చిస్తుండ్రు. ఆ ఇచ్చిన తర్వాత నేను కుట్టి మళ్ళీ వాళ్ళకి ఇచ్చిస్తున్నాను. వాళ్ళు ఏదో 10-20 అంత ఇస్తుండ్రు. వాళ్ళుగా చెప్పుల రేటు ఎంత అవుతాయి? 2000 రూపాయలు అవుతాయి, 500 అవుతాయి, 1500 అవుతాయి. ఆ తర్వాత ఏదైనా సమయం నేను ఇబ్బంది ఇంటి దగ్గర ఉన్నా రాలేకపోయినా కానీ ఒక గోడ దగ్గర ఒక నెంబర్ రాసి పెట్టాను, ఆ ఫోన్ నెంబరు. ఆ నెంబర్ చేస్తే నేను వచ్చి వాళ్ళ చెప్పులు కుట్టిస్తున్నాను. మాది సంఘం మండలంలో ఎవరు చేసేవాళ్ళు లేరు, చెప్పులు కుట్టేవాళ్ళు. మా కులస్తులు కూడా పెద్ద చెప్పులు చేసేవాళ్ళు ఎవరు లేరు. నా తరంతో మా నాయన మా తాతల మొత్తం చేస్తా ఉన్నాను. ఇప్పుడు నా తరం వచ్చింది. నా బిడ్డలు కూడా ఈ పని చేసేవాళ్ళు లేరు. ఈ పని ఇంతతో నష్టమైపోయేటట్టుంది. నాకు ముసలివాడిని అయిపోయినాను. నేను కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది. నాకేదన్నా మీరు కామంది వారు ఏదన్నా దయచేసి ఒక పింఛన్ సాయం చేయండి, పని వృత్తిగా నేను చేయండి. నాకు ఏ ఆధారం లేదు. చెప్పులు కుట్టుకుంటే నా బతుకు తెరువు. తెచ్చుకోబోయి భార్య తీసుకొని తినాలా. ఆ తప్ప నుంచి ఇంకా నాకేమీ లేదమ్మా నాయన.